ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వార ఫలితాల్లో 23 జూన్ నుంచి 29 జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, బుధ, శుక్రులు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, మనకి ఈ యొక్క కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి మీన రాశి వరకు ఈ వారం మొత్తం సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ అంశాల్లో మీరు కాస్త జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని, మరియు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ గ్రహారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇప్పుడు ఉండేటువంటి స్థితి ఎలా ఉందంటే, ఆవేశంగా, అంటే ఎలాగైనా సరే నేను ఫలానా దాన్ని సాధించాలి వృశ్చికం వారికి ఉంటుంది. కాకపోతే ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో సాధించాలనుకుంటూ ఉంటాం, ఎక్కడో మళ్ళీ ఆటంకం జరుగుతూ ఉంటుంది. దీన్ని అధిగమించాలి అంటే కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ధనము స్వక్షేత్రం అంటే ఉన్న ప్రదేశం కాకుండా విదేశీ సంబంధంగా ధనం రానుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని ఎప్పుడో ఒకటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ మూలంగా ధనం రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్వయం కృషితో, సొంత కృషితో గృహం నిర్మాణము లేదా వాహనం కొనుగోలు చేయడం లాంటివి బ్రహ్మాండంగా చూపిస్తుంది. కాకపోతే ఈ సమయంలో కాస్త మీరు ఆరోగ్య సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. బాడీ పెయిన్స్ అని, స్ట్రెస్ అని కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరియు పంచమ స్థానం రాహు కూడా కొంతవరకు ఇమాజినేషన్స్ని పెంచుతూ ఉంటాడు. ఏమవుతుందో ఏంటో అనేటువంటి ఇమాజినేషన్ ఉంటుంది. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు, వృశ్చిక లగ్నం వారికి కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మరియు సంతానం పొందుదాం అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి ఐవీఎఫ్, ఐయుఏ ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రెస్. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించిన వారు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అనేటువంటిది ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ వివాహ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. కాకపోతే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం అనుకూలతాయోగం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. అష్టమంలో ఎప్పుడైతే గ్రహాలు ఉన్నాయో ఇన్సూరెన్సెస్ లేకపోతే రీసెర్చెస్, పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటి వాటిల్లో ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు యోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార మూలకంగా రావాల్సినటువంటి ధనము 23వ తేదీ అనుకూలంగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? మీరు ముఖ్యంగా నవగ్రహాలలో శని భగవానుడు, రాహుగ్రహము, కుజగ్రహము ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యము, చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. మీరు చేసే ఉపాసన, మీరు చేసే పూజ ఫలిస్తుంది. శత్రుబాధ కూడా తగ్గుతుంది. ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని ఇవి నడుస్తున్నప్పుడు మనకి ఏ పనులు అవ్వవు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాము అనేటువంటిది ఉంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అయితే ఖచ్చితంగా కొంత పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ శని అనేటువంటిది కర్మకారకుడు కాబట్టి ఒక కర్మని పదే చేయవలసి రావడము, లేకపోతే ఎక్కువ రోజులు దాని గురించి వెయిట్ చేయాల్సిన రావడం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఇవ్వకుండా ఉండడము అనేటువంటి శని కారకత్వం కాదు. ఆయన కారకత్వమే సక్సెస్ ఇవ్వడం. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకులు, పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, మీరు తీసుకోండి, వాళ్ళ జాతచక్రాలు తీసుకోండి. వాళ్ళు గెలిచిన 99% ఆఫ్ కేసెస్ అర్ధాష్టమి శని, అష్టమ శని, ఏలినాటి శనిలోనే గెలిచారు. పిఎం మోడీ గారు వృశ్చిక రాశి, ఏలినాటి శని 2 సార్లు. అదేవిధంగా
ఇప్పుడు గెలిచినా సరే అర్ధాష్టమ శని. అలాగే జగన్ గారు అష్టమ శని సమయంలో గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ఏలినాటి శని నడిచేటప్పుడు వాళ్ళు సీఎంలు అది అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే శని యొక్క కారకత్వం ఎప్పుడూ కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏదొచ్చినా కూడా మిమ్మల్ని ఓడించడం ఆయన కారకత్వం కాదు, మిమ్మల్ని గెలిపించడమే ఆయన కారకత్వం. మిమ్మల్ని గెలిపించడానికి కాస్త శ్రమనిస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్లోకి వెళ్తున్నాం అన్నప్పుడే ఎక్కువగా బాగా ఆలోచిస్తాం, దీని నుంచి ఎలా బయటపడాలని. అప్పుడే బాగా నేర్చుకుంటాం. అంటే హీ ఈజ్ ద టీచర్. అంటే మనకు ఒక పాఠం నేర్పడానికి, జీవితం ఏంటో తెలపడానికి మాత్రమే ఆయన యొక్క స్థితి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాల్లో ఏదో అవుతుందనేటువంటి భావన నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, అమ్మో ఇది ఉంది నేనేమీ చేయలేనేమో అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది పూర్తిగా రాంగ్. ఎక్కడా శాస్త్రంలో అలా లేదు. మరి దీనికి ఏమిటి పరిహారము? మొట్టమొదటిగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఏమిటది? మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ఉదయం పెందరాలే లేవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. మీ కిందన పనిచేసే వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఏదో ఒక ధన రూపేనో, వస్తు రూపేనో, వస్త్ర రూపేనో దానం ఇస్తూ ఉండండి. అదేవిధంగా శని త్రయోదశులు, శనివారాలు వీలున్నంత మటుకు శనికి తైలాభిషేకం చేయడం లాంటివి చేస్తూ ఉండండి. గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత శ్రమిస్తూ ఉంటే శని యొక్క ప్రభావం అంత తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రమకారకుడు, ఉద్యోగకారకుడు, లాభాల కారకుడు ఆయన. బికాజ్ ఆఫ్ 10th and 11th లార్డ్షిప్ ఆయనకు వచ్చింది కాబట్టి. దీంతో పాటు ఒక మంత్రం చెప్తాను. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఇక దీంతోపాటు ఇంకొంతమందికి ఇంకొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటి? నాకు కాలసర్పదోషం ఉందండి, ఏమీ కలిసి రాదేమో. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు 140 ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, దేశాలను మొత్తం వాళ్ళు పాలిస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? కాలసర్పదోషం ఇండివిజువల్ చార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, దేశకాల పరిస్థితుల మీద ఉంటుందని శాస్త్రంలో ఉంది. మరి ఎంతో కొంత అన్ని గ్రహాలు దగ్గరికి వచ్చేసాయి కదండి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకోండి. కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయనే చూసుకుంటాడు. మీకు కాలసర్పదోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా కూడా. ఇది కాకుండా సర్పదోషం అని ఉంటుంది. అప్పుడు మాత్రం కాస్త మీరు రాహుకేతు పూజ చేస్తూ, మీరు అంటే ఏం లేదు, ఓవర్ యాంగ్జైటీ, కోపం రావడం, సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో సడన్ మార్పులు రావడం జరుగుతుంది సర్పదోషం వల్ల. దీనికి ఏం టెన్షన్ పడక్కర్లేదు. సర్పసూక్తం చదువుకోండి. చక్కగా మీరు నవగ్రహాలు రాహుకేతుల దగ్గర దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి సర్పదోషం ఉన్నటువంటి వారు. శాస్త్రం, జ్యోతిశాస్త్రం ఎందుకుంది అంటే మనల్ని భయపెట్టడానికో, మనల్ని అజ్ఞానం వైపు నెట్టడానికో కాదు. మీరు ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దానికి ఖర్చేం అవ్వదుగా మీకు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు, పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేస్తారు మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా. చేయండి, సింపుల్. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి జన్మజాతకంలో ఏ దోషం ఉన్నా, ఎటువంటి అద్భుతమైన యోగం ఉన్నా, దోషము తగ్గాలన్నా, యోగం అద్భుతంగా ఫలించాలన్నా మనము చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, అమ్మ నాకు ఈ గ్రహాలు, ఈ తత్సంబంధించిన యోగాలు ఇవేమీ నాకు తెలియదు, కేవలం నా కర్మను నేను ధర్మబద్ధంగా చేస్తూ నీ యొక్క పాదాలను ఆశ్రయించడం మాత్రమే నాకు తెలుసు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇవేమీ తెలియవు అనుకోని మీరు కనుక అమ్మవారిని నమ్ముకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% అమ్మే చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో అమ్మ అలా చూసుకుంటుంది. కాబట్టి ఇది చేయండి. నిత్యము లలిత చదువుకోండి, ఉదయం సాయంత్రం, ఖచ్చితంగా బాగుంటుంది. అది కూడా నాకు నోరు తిరగదండి అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూసి, అందులోనే సకల దేవతలు ఉన్నారంటారు. చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి, ఆయనే సమస్తము చూసుకుంటాడు. కాకపోతే సూర్య ఉపాసన చేసేటువంటి వారు పొరపాటును కూడా ఆదివారాలు కొన్ని నియమాలు పాటించాలి. శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, స్త్రీని కలవకపోవడము, మధువు మాంసము ఆదివారం ముట్టకూడదు. అదేవిధంగా తైలము తలకి రాసుకోకండి, తైలాన్ని, నూనెని. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.